ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ అధికాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభును రక్షకుడైన దేవుడు యేసయ్య ఎంతవరకు మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి మనం కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. అది రాజుల కాలం, ఇజ్రాయిల్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల కాలంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయింది. ఇజ్రాయెల్ దేశం గాను యూదా రాజ్యం గాను మారిపోయింది. ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న వారు ఆయా ప్రాంతాలు, ఆయా గోత్రాల నుంచి ఎవరెవరో పరిపాలన చేస్తుంటారు. కానీ యూదా గోత్రాన్ని మాత్రం దావీదు వంశీయులు మాత్రమే పరిపాలన చేస్తుంటారు. సో దేవుడు దావీదుతో చేసిన ప్రమాణం ఆ విధంగా ఉంది. కనుకనే యూదా రాజ్యానికి దావీదు సింహాసనం మీద ఆయన సంతతిలో ఒకరిని దేవుడు నిలబెడతా వచ్చాడు. అలాగా పరిపాలన జరుగుతున్నటువంటి ఒకరి తర్వాత ఒకరు జరుగుతున్న పరిపాలనలో హిజ్కియా రాజు కాలం వచ్చింది. హిజ్కియా పరిపాలనలో వచ్చిన తర్వాత ఒకానొక రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ప్రశాంతంగా ఉన్న, సమాధానంగా ఉన్న దేశంలోకి భీకరమైనటువంటి రంకెలు వినబడటం ప్రారంభించాయి. అషూర్ రాజు సన్హరీబు పంపినటువంటి అతని యొక్క దాసులు వచ్చి యూదా ప్రజలందరి వినికిడిలో బిగ్గరగా కేకలు వేసి ఇష్టం వచ్చినట్లుగా రంకెలు వేస్తున్నారు. ఎంత భయానకంగా యూదా ప్రజల్ని వారు అవమానకరంగా మాట్లాడారంటే అంత భయానకంగా. హిజ్కియా రాజు పంపినటువంటి ఆయన దూతలు రబాష్కేతో అంటారు, అయ్యా మాకు సిరియా భాష వచ్చు, అయితే మీరు మాతో ఆ మాటలు మాట్లాడండి, మా రాజుకు చెప్తాము అని అంటుంటే ఇక అతను మరింతగా రెచ్చిపోయారు. మీ వరకు మీ రాజు కొరకు నేను పంపబడ్డానా? యావత్తు యూదా ప్రజలందరూ కూడా ఈ మాటలు వినడానికే మా యజమానుడు నన్ను పంపాడు అని ఎంత వరస్ట్గా మాట్లాడటం ప్రారంభించారంటే అంత వరస్ట్గా ఆయన మాట్లాడటం ప్రారంభించారు. యూదా ప్రజలు తమ మలమును తాము తినేటట్లుగా అన్నట్లుగా అంతగా నీచంగా మాట్లాడారు. రాయడానికి వినడానికి వీలు కాని రీతిలో పలికినటువంటి పలుకులన్నీ విన్న హిజ్కియా రాజు యొక్క దూతలు సైలెంట్గా ఉన్నారే తప్ప ఎదురు మాట్లాడలేదు. తిరిగి అతనికి ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఇవన్నీ విని రాజు దగ్గరకు వచ్చిన తర్వాత వారు తమ వస్త్రాల్ని చిప్పేసుకున్నారు. వారు దుఃఖపడటం ప్రారంభించారు, ఎంతగానో ఏడ్చారు. ఆ మాటలు విన్న రాజు కూడా తల్లడిల్లిపోయాడు. ఇక రాజు అయిన హిజ్కియా ప్రవక్త అయిన యెషయా దగ్గరికి వీరిని పంపాడు. అయ్యా, ఈ విధంగా సన్హరీబు పంపినటువంటి ఆ వ్యక్తి రబష్కే పలికిన మాటలు దేవుడు ఒకవేళ విన్నాడేమో, దయతో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకో, మా నిమిత్తం ప్రార్థన చేయి అని ప్రవక్తని యెషయా దగ్గరికి హిజ్కియా రాజు పంపినప్పుడు వాళ్ళు ప్రవక్త దగ్గరికి రాగానే ప్రవక్త వారికి ధైర్యపు మాటలు చెప్పడం ప్రారంభించారు. నీ మీద పలికిన పలుకులన్నీ నీ మీద కాదు, అది నా మీదే వేసిన రంకెలు, ఇవన్నీ నేను విన్నాను. ఆ వచ్చిన వ్యక్తి పలికిన పలుకులు కూడా దేవుడు, మీ దేవుడు యెహోవా, మీరు కొలిచే ఆ యెహోవా దేవుడే నన్ను మీ దేశం మీదకి పొమ్మన్నాడు, ఆయనే నాకు ఆజ్ఞాపించాడు, అందుకే నేను మీ మీదకి వస్తున్నా. మీరు సరెండర్ అవుతారా లేదా, అలాంటి యుద్ధం చేస్తారా? మిమ్మల్ని ఎవడు కూడా విడిపించలేడు. చివరికి మీ దేవుడు కూడా నా చేతిలో నుండి విడిపింపలేడు, మీ అంతు తేలేస్తా. ఇలాంటి మాటలు ఘోరంగా మాట్లాడటం, ఆ విషయాలన్నీ కూడా దేవుడు విన్నానని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియా రాజుకి ఆయన చెప్పి పంపించాడు. ఆయన చెప్తూ అంటున్న మాట ఏంటంటే 37 అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఆయన అంటాడు, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను నిన్ను, ఈ పట్టణాన్ని నేను కాపాడుతా. హల్లెలూయా.
సన్హరీబు అష్షూరాజు చేతిలో పడనీయకుండా నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అని దేవుడు ప్రవక్తైన యెషయా ద్వారా హిజ్కియా రాజుకి ఆయన ప్రమాణం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, సాఫీగా వెళ్తున్నటువంటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సాతానుడు అప్పుడప్పుడు అలజడి రేకెత్తిస్తాడు. ఎలాంటి అలజడి ఉంటుందంటే, దేవుని పేరటే ఇట్లాంటి మాటలను కూడా ఒక్కోసారి మనం వినాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళే అటు విశ్వాసులుగానో ఇటు సేవకులుగానో చలామణిలో ఉన్నవారే ఒక్కోసారి మన మీద భయంకరంగా మాట్లాడతారు. అలాంటి వేదనకరమైన మాటలు మనం వింటున్నప్పుడు మన గుండెలు నీరవ్వటం, వేదనతో కృంగిపోవటం మనం చూస్తాం, అనుభవిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ప్రవక్త దగ్గరికి వాళ్ళు రాజైన హిజ్కియా యెషయా ప్రవక్త దగ్గరికి పంపించారు. అయ్యా, మా నిమిత్తం దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవుడేం చెప్తాడో మాకు తెలియచేయండి అని. అలాంటి పరిస్థితి మనకు కూడా అవసరం. మనం ఇలాంటి రంకెలు, ఇలాంటి కేకలు, ఇలాంటి ఘోరమైన నిందలు, అవమానాలు మనకు వినబడుతున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి, తోటి విశ్వాసులకి ప్రార్థన చేయగలిగిన ప్రార్థనా పరులకి ఇలాగా మనం ఒకరికొకరికి తెలియచేసి, ఇలాంటి బాధలు, ఇలాంటి నిందలు, అవమానాలు నాకు వస్తున్నాయి, దయతో నా కోసం ప్రార్థన చేయండి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి అని మనం కోరుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా అలాంటి సహాయము, మనం ఆశించిన సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజుకి ప్రవక్త యెషయా చెప్పినటువంటి మరొక సందేశం ఏంటంటే, ఈ సంవత్సరం దానంతటా అదే పండే ధాన్యాన్ని మీరు తింటారు. 3 సంవత్సరాలకి సరిపడేటువంటి ఆహారం మీరు విత్తనం వేసి కోత కోసి అది 3 సంవత్సరాల తర్వాత ఆ పంటను మీరు తింటారు అని దేవుడు అక్కడ కొన్ని మాటలు ఆశ్చర్యరీతిగా చెప్తాడు. 37 అధ్యాయం ఆఖరిలోకి వచ్చేప్పుడు. సో ఈ మాటలన్నీ మనం గమనించినప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో మనం కూడా రకరకాలైన మాటలకి, పరిస్థితులకి కలత చెందినటువంటి ఆ వేళలో దేవుని సన్నిధిలో మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద మనం మనసు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రయత్నాలు ఏమి లేకుండానే, మనం ఏం చేయకుండానే మనకు వ్యతిరేకంగా వినబడే ఆ మాటలన్నిటిని ఆయన నిర్మూలపరిచే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన దేవుని సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్దాం, ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. మా మీద వేయబడుతున్న, వినబడుతున్న, అరుస్తున్న రంకెలు, కేకలన్నీ కూడా మీరు వింటున్నారు కనుక మీరే మాకు సహాయం చేయండి. ప్రభు చెప్పాడు, రాజైన హిజ్కియా సన్హరీబును నేను ముక్కుకు గాలం తగిలిచ్చి నేను అతను లాక్కొని వెళ్తా, అతడు నీ మీద ఏ ప్రయోగం చేయడు అంటూ దేవుడు అభయమిచ్చాడు. ఈరోజున నువ్వు దేని విషయంలో, ఎవరి విషయంలో, వారు ఎంతటి వారైనా సరే, ఎంతటి బలశూరులైనా సరే నువ్వు ఆధారపడకు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. గల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, అయ్యా హిజ్కియా రాజు మీద వేయబడిన రంకెలు, కేకలు, ప్రభాష్కే పలికిన మాటలు ఇవన్నీ ఎంతగానో కలత చెందారు. రాజైన హిజ్కియా ఎంతగానో కలత చెందాడు. ఆయన పంపిన దూతలు కూడా ఎంతగానో తమ వస్త్రాలు చింపుకొని ఎంతో వేదన, దుఃఖంతో అయ్యా వారు తమ యొక్క స్థితిని మీకు, మీ దాసులకి, హిజ్కియా ఆయన రాజైన హిజ్కియా ప్రవక్త అయిన యెషయాకు తన దూతలను పంపి అయ్యా మీ యొక్క సహాయమును, మీ ఆలోచనను, మీ మాటను వారు విని ధైర్యం తెచ్చుకొని అయ్యా వారి జీవితాల్లో ఉన్న కలవరాలకి అయ్యా విడుదల పొందారు. అలాగా ఈ యొక్క ఉదయకాలపు ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడలైన మేమందరము మా జీవితాల్లో మీ వద్దనే మేము విచారణ చేసి మీకే మేము ప్రార్థన చేస్తూ మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ సహాయాన్ని, ఆలోచనను మేము గైకొంటూ ప్రభువా మేము ఆదరించబడి వినబడుతున్న శత్రు కేకల రంకెలన్నింటి నుండి
అయ్యా మేము విడుదల పొందుతామని మీరు మా పక్షాన నిలిచి శత్రువును అణుచు దేవుడు అని మరొకసారి ప్రభా మా జీవితాల్లో కూడా మీరు కార్యాలు చేసి మీ నామాన్ని గణపరచుకోబోతున్నారు. అందుకే స్తోత్ర కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుకరిస్తూ ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కన్నీళ్లు తొడవండి, ఆదరణ నెమ్మది సమాధానం కలుగు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును దేవుని మీద విశ్వాసం ఉంచి శత్రు రంకెలకి భయపడక దేవుణ్ణి ఆశ్రయించడానికి మనస్సు నిలుపుకున్న ప్రతి కుటుంబానికి కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మనకు ఆ విధంగా తన కృపను విస్తరపరుస్తాడు. ధైర్యంగా ఉందాం. శత్రు కేకలకి రంకెలకి నిందలకి అవమానాలకి మాత్రం భయపడకండి. మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మన కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని కంటిపాప వలె కాపాడే దేవుడు మనల్ని అన్నడు కూడా ఆయన విడవడు. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.